వెల్కమ్ టు ద పాయింట్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రతి పార్టీ వాళ్ళ గెలుపోవడంపై ఇప్పటికే అంచనాకు వచ్చేసాయి. అంతేకాకుండా అభ్యర్థులని సెలెక్ట్ చేసే క్రమంలో కూడా దానికి సంబంధించి వాళ్ళు చేయాల్సిన కసరత్తు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రతి సవాళ్ళకు కూడా తెరతీసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. రెండు పర్యాయాలు అంటే దాదాపు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ అధికారం కోల్పోయి 100 రోజులు దాటింది. అంతేకాకుండా చాలా కాలం నుంచి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన ముగించిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఈ 100 రోజుల పాలనే గిటురాయిగా తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయబోతున్నారు అంటూ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఇప్పటికే 2 సార్లు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కేంద్రంలో మరోసారి మా పార్టీని అధికారంలోకి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఓటర్లు ఈసారి ఓట్లు వేసే అవకాశం ఉందని బీజేపీ పార్టీ కూడా తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 3 పార్టీల గెలుపోవటంలకు సంబంధించిన తీర్పు ఇవ్వాల్సిన ఓటర్లు ఎలా ఆలోచిస్తున్నారు, ఈ 100 రోజుల పాలనకి సంబంధించి ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్న కమెంట్స్ ఏంటి, వీటిని ప్రజలు ఎంతమాత్రం ఇప్పటికే పరిగణలోకి తీసుకున్న విషయం కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూస్తే ఓటర్లు ఏ ప్రాతిపదికన ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేసే అవకాశం ఉంది అనే విషయంపై మనం ఇవాళ చర్చను చేపట్టాము. ఈ చర్చలో మనతో పాటు రవీంద్ర గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే సత్య చౌదరి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతుంటే మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఒకసారి మొదటగా రవీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. మొత్తాన్ని చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యం మనం చూసాము. ఎప్పుడూ లేని విధంగా కొత్త తరహా తీర్పుని ప్రజలు ఇచ్చిన పరిస్థితి మనం గమనించాము. అయితే పార్లమెంటు ఎన్నికలు మాత్రం ఈసారి చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ వర్సెస్ అన్న దాని మీద ఒక రకమైన క్వశ్చన్ ఉండేది. ఇవాళ బీఆర్ఎస్ అసలు పోటీలో ఉందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ అలాగే బీజేపీ 2 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలు, అందులో ముఖ్యంగా ఓటర్లు ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేసే అవకాశం ఉందంటారు? నమస్కారం అండి. ముందుగా రాజ్ న్యూస్ ఛానల్ వారికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి అంశాన్ని ఈరోజు చర్చకు పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఒక వాతావరణంలో జరిగాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, 2 ఈరోజు హోరాహోరీగా తెలంగాణలో తరబడే పరిస్థితి. అయితే ఇక్కడ గతంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆ రోజు ఒక రాజకీయ చాణక్య నీతి అవలంబిస్తున్నానని భావించి పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఈ 2 ఒకేసారి జరిగినట్టయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైనటువంటి కొంత వైఖరి ఉండే అవకాశం ఉంటుంది, మనం దాంతో కొంత ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో వారు మరి తెలంగాణ అసెంబ్లీని తన గడువు కంటే ముందే రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి నేపథ్యం మనం చూసాం. మరి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు తీసుకున్న ఆ చాణక్య నీతి అని భావించినటువంటి ఆ నిర్ణయమే ఈరోజు ఆ పార్టీకి కొంత శాపంగా పరిణమించిందా అని కూడా మనం ఈ విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి కన్నా ఒకేసారి వచ్చుంటే మొన్న ఎన్నికల్లో ఓటమి కంటే ముందు 2 ఎన్నికలు కలిసి టీఆర్ఎస్ ఎదుర్కొని ఉంటే సరే కొంత మేరకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి కాస్త భిన్నమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీగా కొంత అడ్వాంటేజ్, మరి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎవరు ఇక్కడ బీజేపీనా కాంగ్రెసా అనే ఒక మీమాంస ఆ రోజు ప్రజల్లో ఉండింది. అది వాళ్ళ కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉండేది. కానీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ విడివిడిగా జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో అత్యంత బలంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందన్నట్టుగా ఉన్నటువంటి బీజేపీ ఒక పక్క, రెండోది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీగా మొన్న ఎన్నికల్లోనే విజయాన్ని చూసినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ మరి తన బలాన్ని మళ్ళీ ఒకసారి ప్రజల ముందు బలాన్ని నిరూపించుకునే దిశగా, మరి బలాన్ని పెంచుకునే దిశగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 2 ఈరోజు హోరాహోరీగా పోరాడుతున్న నేపథ్యంలో మరి ఇది రాష్ట్ర సమస్యలకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావు కాబట్టి జాతీయ అంశాలకు సంబంధించిన ఎన్నికలు, జాతీయ ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా ఆ దృష్టికోణంతో జాతీయ ప్రయోజనాల దృష్టికోణంలో పెట్టుకొని చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలో ఉందా లేదా కనుమరుగైపోయిందా అనే ఒక వాతావరణం సహజంగానే ఉన్నట్టు వాస్తవం. అది మీరు అన్నట్టుగా ఆ రకమైన పరిస్థితిని టీఆర్ఎస్ పార్టీ కొని తెచ్చుకుందని కూడా మనం భావించవచ్చు. వాస్తవానికి కూడా మీరు చెప్పినట్టుగా ప్రజల్లో ఈరోజు జరుగుతున్న చర్చ కూడా ఇది జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలుగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పట్ల కొంత సానుకూల వాతావరణం కనిపిస్తున్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో
అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవటం దిశగా చాలా వేగంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న విషయం కూడా మనం గమనిస్తున్నాం. ప్రజలు కూడా ఇక్కడ ఆలోచిస్తున్న మరొక అంశం ఏంటంటే, అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఎంత మేరకు పెరుగుతుందనేది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి, మిగతా నియోజకవర్గాల్లో ఓట్లు వేసిన వాళ్ళలో కూడా చాలా మంది మరి మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అనే భావంతో ఓటేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ అదే బేసిస్ మీద వాళ్ళు ఓటేస్తారా టీఆర్ఎస్ కి చూపుతారా, లేదా జాతీయ ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటు బ్యాంకు టీఆర్ఎస్ పార్టీ ఏమవుతుందో ఖచ్చితంగా అక్కడ చూడాల్సిన అవసరం ఉంది. చేస్తున్నట్టుగా ఈ రకమైన నేపథ్యం ఉన్నట్టుగా భావిస్తారు. రైట్. లింగం గారు, ఇప్పుడు రెండు రకాల విషయాలు. ఒకటి, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది వాళ్ళకి ఓట్లు వేయడం మంచిదా, లేకపోతే ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం మంచిదా అన్న దాని మీద ఖచ్చితంగా ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. అదే సందర్భంలో 100 రోజుల పాలనని గీటురాయిగా తీసుకొని ఒక రెఫరెండం లాగా అయినా ఎన్నికలు ఉన్నా పర్లేదు అనే విధంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ గమనిస్తే ఇప్పుడు ప్రజలు వేటిని కన్సిడర్ చేసే అవకాశం ఉందంటారు? మీరు కాంగ్రెస్ పార్టీగా వేటిని ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా మీకు లాభం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు కో-ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ఎస్ అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఇచ్చినటువంటి ఆ రోజు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను ఇవాళ సక్సెస్ఫుల్గా 5 గ్యారంటీలని అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ మేము గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వితిన్ 48 అవర్స్నే 2 గ్యారంటీలను అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మొన్న కూడా అంటే గత 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పాలన చేసిందో మన అందరికీ తెలియదు కదా. ఇక్కడ ఎన్నోసార్లు చర్చించుకున్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా. ఎందుకంటే గత పాలన కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు. సో మనం చూసిన ఈ ఉద్యోగాల కోసమే ఎన్ని పేపర్ లీకేజీలు, ప్యాకేజీల ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇదే ఎన్ని పేపర్ లీక్, ఒక టీఎస్పీఎస్ఏ 14 పేపర్ లీకేజ్ అయినటువంటి చరిత్ర కేసీఆర్ పాలన. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరంలో ఎన్ని లీకేజీలు అయి దాని పేరు మీద ఎన్ని ప్యాకేజీలు తీసుకున్నటువంటి వ్యక్తులు కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే గత పాలనకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన డిఫరెన్షియేట్ ఉంది. ఇవాళ ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. అంటే గత పాలకులు ఎంతసేపు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవాళ మన అందరం చూస్తున్నాం ఏ విధంగా లిక్కర్ మాఫియాలో ఇరుక్కున్నారు. సో గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. అదే చెప్పారు. ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసే క్రమంలో ఆ పాలన వద్దనుకున్నారు కాబట్టి అసెంబ్లీలో వాళ్ళని పూర్తి స్థాయిలో తిరస్కరించేశారు, అయిపోయింది. పార్లమెంటులో ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కానీ చెప్పే మాట ఏంటి అంటే, ఇక్కడ మన వాయిస్ లేకపోతే బీఆర్ఎస్ అంటే ఏదైతే తెలంగాణ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని క్లెయిమ్ చేసుకున్న పార్టీగా మా వాయిస్ అక్కడ లేకపోతే మరొకసారి అన్యాయం జరుగుతుంది. సరే అసెంబ్లీలో అంటే ఇప్పుడు జరిగిపోయింది కానీ బట్ కనీసం పార్లమెంట్లో అన్నా మాకు మంచి స్థానాలు ఇవ్వండి అని కోరుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు దేన్ని కన్సిడర్ చేస్తారు? 100 రోజుల పాలన అంటారా, లేకపోతే రాబోయే పరిస్థితుల్లో తెలంగాణ వాదం అక్కడ ఉండాలి అని బీఆర్ఎస్ చెప్తున్న వాదన? నేను అదే చెప్తున్నా, నేను అదే మాట్లాడుతున్నా. ఇవాళ తెలంగాణ కోసం ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరి 9.5 ఏళ్లుగా వీళ్ళు ఎలగబెట్టిన సంగతి ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ తెలుసు. ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందండి. తెలంగాణకు అస్తిత్వమే కోల్పోయారు. మళ్ళీ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడేందంటే బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వాళ్ళ పార్టీ చేంజే మార్చుకోరు కదా. అసలు వాళ్ళ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే ఓట్లేదు అంటే ప్రజలు ఎన్నుకోబడి నీకు ఒక బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీలో ప్రజల చేత నీ యొక్క వాణిని వినిపించాలని. కానీ ఏం చేసినాడు కేసీఆర్? ఫామ్ హౌస్ లో పోయి పడుకుండు. మరి నిన్ను గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకే రాని వ్యక్తివి, రేపు నీ ఎంపీలను గెలిపిస్తే పార్లమెంట్కి పోతారని గ్యారంటీ ఏంది? అందుకే కదా ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా ఈ తెలంగాణలో మొన్న ఏ విధంగా తీర్పిచ్చారో, కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్య పాలన ఏ విధంగా అందించిందో, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దేశంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మనువాదానికి, భారత ప్రజాస్వామ్యానికి, అదేవిధంగా భారత రాజ్యాంగానికి జరిగే ఎలక్షన్లు తప్పకుండా తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం గెలిచిందో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజాస్వామ్యం గెలవబోతుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఇవాళ నిరుద్యోగ రేట్ ఎంత ఉందండి?
ఎక్కడైనా ఆ రోజు ప్రధానమంత్రి ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగులు ఇస్తున్నాడు, అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో 15 లక్షలు ఇస్తాడు. మరి ఎక్కడికి వచ్చిందని ఇక్కడ ఉన్నాలని చెప్పండి, ఎవరికి వచ్చిందో 15 లక్షల అకౌంట్ అంటే. ఇవాళ నేనేం చెప్తున్నా అంటే, ఒకవైపు నిరుద్యోగం పెడుతుంది, అదేవిధంగా దళితులు, మహిళలు, ఆదివాసులు, గిరిజనుల మీద ఇవాళ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక దేశ సంపద అంతా కూడా ఒక 2 వ్యక్తులకు పోగు చేస్తున్నారు. ఇవాళ దేశంలో ఉన్న సహజ వనరులన్నీ కొల్లగొడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అన్ని కూడా ఇవాళ అందరికీ కూడా దోషిపెడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా గమనించి దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, ఇండియా అలయన్స్ వైపు. తెలంగాణలో అయితే ఏ విధంగా అయితే గెలిపించారో, అందుకే రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో 14 పైగా స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపుతుంది. మీరు ఇంకొక చిన్న విషయం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే కదా. అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్లకు వాళ్ళకు ఎంపీలే టికెట్లు, వాళ్ళు మన్నటిదాకా ఎంపీలు ఉన్నటువంటి క్యాండిడేట్లే ఇలా వాళ్ళు కాంటెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళకి ఏ విధంగా ఓట్లేస్తారు? అందుకే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. రేపు రాబోయేది తెలంగాణలో 14 పైగా స్థానాలతో పాటు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు చూసుకోండి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2004లో కూడా అప్పుడున్నటువంటి ప్రధాని వాజ్పేయి గారు షైనింగ్ ఇండియా అని చెప్పారు. సో ఆ ఎలక్షన్లో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. అందుకే ఈ ఎలక్షన్లో కూడా వీళ్ళు బీజేపీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా కూడా, ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మనం దేని మీద చర్చించాలండి? అభివృద్ధి మీదే, సంక్షేమం మీద. ఎక్కడైనా అభివృద్ధి మీద చర్చ జరుగుతురా? విద్వేష రాజకీయాలు జరుగుతుంది. అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణలో తీర్పు మాదిరిగానే రేపు రాబోయేది ఎలక్షన్లో పార్లమెంట్లో కూడా అదే తీర్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రైట్. సత్య గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక దశాబ్ద కాలం పాటు ఇక్కడ ప్రభుత్వం ఉన్నింది, దాంట్లో జరిగిన తప్పొప్పులను ఎత్తి చూపాము. అంతేకాకుండా ప్రజల్లో ఒక హోప్ క్రియేట్ చేసాము, ఆ హోప్కి వాళ్ళ ఓట్లు పడ్డాయి, సీఎం సీటు దక్కింది. అలాగే 2 పర్యాయాలు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి కొత్త కూటమి ద్వారా కొత్త పేరుతో వస్తున్నారు కాబట్టి ఆ కొత్త హోప్ అన్నది మళ్ళీ ఖచ్చితంగా ప్రజల్లో వచ్చి ఈసారి మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అధికారంలోకి వస్తుంది అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు? తెలంగాణ ప్రజలు ఏ బేసిస్ మీద మీకు ఓటు వేయాలి అని అంటే మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా అండి, ఈరోజు ఏదైతే సోదరుడు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు చేసినటువంటి 60 ఏళ్ల పాలన, 65 ఏళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇన్నేళ్లలో వీళ్ళు సాధించింది ఏంటో ఒకసారి మనము డిబేట్ చేసుకుంటే బాగుంటుంది. అదే విధంగా ఈ రోజు మనం చూసుకుంటుంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో నీళ్లు లేక సాఫ్ట్వేర్ వాళ్ళు నీళ్ల కోసము తల్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ చెరువు కడలు కబ్జాలు అయినాయి, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఇంకుడు గుంతలు లేవు, అక్కడ ఎలాంటి ఒక సదుపాయాలు లేకున్నటువంటి ఒక రాష్ట్రము. కర్ణాటక గురించి మనం మాట్లాడదాం. సత్య గారు, కర్ణాటక గురించి మాట్లాడదాం. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో అధికార మార్పిడి జరిగినట్టు అలాంటి దృష్టి ఉన్నప్పుడు ఈ రోజు మన తెలంగాణలో 6 గ్యారెంటీలు అని చెప్పి బస్సు ఫ్రీ అని చెప్పుకుని అదొక్కటి చూపిస్తే, ఆ బస్సు ఫ్రీ వల్ల ఈ రోజు ఎంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారో లిస్టు మన దగ్గర ఉందండి. ఎందుకంటే ఇలాంటి ఒక తత్తరపాటు నిర్ణయాలతోటి ప్రజల్ని ఒక భయందారులో, ఒక కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ పబ్లిక్ ని, తర్వాత వచ్చేసి ఏదైతే అమలు కానటువంటి హామీలని కురిపించడమే తప్ప అవి అమలు చేసినప్పుడు ఈ రోజు మనం ఎలక్షన్ కూడా 72 రోజులు అవుతుందండి. ఎలక్షన్ కూడా ఈ రోజు వచ్చింది. అంతకుముందు ధరణి గురించి ఏం చేస్తారండి? అంతకుముందు ఉద్యోగాల గురించి ఏం చేస్తారండి? అంటే హరిబరిగా హామీలు ఇవ్వడము, గ్యారంటీలను చెప్పుకోవడం తప్ప దాన్ని అమలు చేయడానికి, దానికి ఇంత స్థాయి వరకు వెళ్ళడంలో వీళ్ళు విఫలం అన్నది ఈ 100 రోజుల్లోనే కనిపిస్తుంది. కనిపించకుండా మేము ఏదో 100 రోజులు ఎలగబెట్టాము, మేము ఏదో తగలబెట్టాము, ఈ రోజు తెలంగాణ ప్రజలకు మేము అరచేతులు వైకుంఠం చూపిస్తున్నామని చెప్పుకోవడం తప్ప వీళ్ళు నిజంగా చేసింది ఏమన్నా ఉంటే, నిజంగా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటే మేము ఇంతమందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, ఇంతమందికి కరెంటు 200 యూనిట్లు మేము ఫ్రీ ఇచ్చాము అన్నది ఒక డేటా అన్నది ఇవ్వమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. ఈ రోజు సీఎం గారు భూమంట అంటే ఢిల్లీకి పరిగెట్టి సోనియమ్మ గాంధీని ఆవిడ ఒక స్మరణలోనే గడుపుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ రోజు సీఎం గారి దగ్గర. ఎవరికి అందుబాటులో లేరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ పాలన అస్తవ్యస్తంగా ఉంటే, పగలగొట్టడమే తప్ప ఇక్కడ పాలన అస్తవ్యస్తంగా ఉంది అని మీరు అనే నేపథ్యంలో ఇదే తరహా ఆలోచనలో రాష్ట్ర ప్రజలు వచ్చి కేంద్ర ప్రభుత్వంలో మీకు ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అని మీరు భావిస్తున్నారా? 100% అండి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏ సభ పెట్టినా కూడా పార్టీలకు అతీతంగా ప్రజలు వచ్చి స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలతోటి విసిగిపోయినటువంటి జనాలు, పబ్లిక్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ రోజు చిన్న చిన్న ఉపాధి చేసుకుంటున్నటువంటి మహిళలు కావచ్చు, ఎవ్వరు కూడా
ఈరోజు నరేంద్ర మోడీ గారిని నమ్మే పరిస్థితి ఉంది తప్ప ఈరోజు కాంగ్రెస్ ని మళ్ళీ గుర్తు చేసుకుని ఒకప్పటి ఊచకోత కోసినటువంటి రోజులు మళ్ళీ తెచ్చుకోవాలని ఆలోచనలు అయితే ఈ రోజు ప్రపంచం అన్నది లేదు. ఎందుకంటే మనం అందరం కూడా మనకి తెలుసు ఇంత వెనుకబడిలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఈ రోజు ఘాటి మీదకి తీసుకొచ్చిన కొద్దిగా నేను డిస్కషన్ నుంచి కొద్దిగా డివేట్ అవుతున్నాను. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు కేంద్ర బలగాలు ఇప్పటికే మోహరించారు. మనం చూస్తూనే ఉన్నాం లిక్కర్ స్కామ్లో తన పాత్ర ఉందని తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని గతంలో డిస్కషన్ జరిగింది. కవిత అరెస్టు తర్వాత దానికి మరింతగా ఎక్కువ ఫోకస్ దొరికింది దేశవ్యాప్తంగా. అయితే ఈరోజు ఢిల్లీ హైకోర్టులో తన అరెస్టుని ఆపాలని ఏదైతే తను కేజ్రీవాల్ వేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన తర్వాత ఈడీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, తనని కేవలం విచారించడానికి మాత్రమే పిలుస్తున్నాము, అరెస్టు చేయడానికి కాదు అని. అయినా సరే కేజ్రీవాల్ ఎందుకో ఆ విచారణకు హాజరు కాకపోవడంతో ఇది ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ ఇంటి దగ్గర కేంద్ర బలగాలను మోహరించారు. కేజ్రీవాల్ని అరెస్టు చేసే అవకాశం కూడా ఉందంటూ కొన్ని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దీనికి ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ అన్నది ఏర్పడింది. ఈ ఇంపార్టెన్స్తో పాటు మరొక కీలకమైన అంశం, మనం కవిత అరెస్టు తర్వాత కేజ్రీవాల్ అరెస్టుకి మార్గం సుగమం చేశారు అనే విధంగా గతంలో మనకు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ స్కాము నడిపింది తెలంగాణ నుంచి. ఆ తెలంగాణలో ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారంటూ గతంలోనే మనం చూసాం. ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లే క్రమంలో కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ అప్పుడు తన భర్తకి సమర్పించారు. అంతేకాకుండా తన కస్టడీ పిటిషన్ని రిజెక్ట్ చేయాలని ఏదైతే తన అరెస్టు అక్రమమని కోర్టుకు వెళ్ళారో దానిపైన ఇంకెలాంటి తీర్పు వెలువడని నేపథ్యంలో కవిత ఓవైపు ఇబ్బంది పడుతుంటే మరోవైపు కేజ్రీవాల్ కూడా కటకటాల వెనక్కి వెళ్ళబోతున్నారన్న ఒక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియాని అరెస్టు చేసి ఇప్పటికే చాలా కాలం నుంచి తన్ని లోపల పెట్టారు. అంతేకాకుండా తను విభిన్న సందర్భాల్లో తను చేసుకున్న బెయిల్ పిటిషన్ని కూడా కోర్టు ఆమోదించకపోవడం మనం చూస్తున్నాం. ఇవాళ కేజ్రీవాల్ తనను అరెస్టు చేయకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని చేసుకున్న విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టు అనివార్యమనే వార్తలు మనకు వినిపిస్తున్నాయి. అదేమైనా జరగబోతుందా అనే డిస్కషన్ అయితే ఢిల్లీ సర్కిల్స్లోనూ అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఆ బ్రేకింగ్ చూసాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ డిస్కషన్లోకి వెళ్దాం. రవీంద్ర గారు, ఇక్కడ మనకి అంటే చాలా కీలకమైన అంశం. ఇప్పుడు రెండు పార్టీలు అంటే ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒకటి కేంద్ర ప్రభుత్వం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూస్తే 10 సంవత్సరాల తర్వాత మారింది 100 రోజుల పాలన. ఏదైతే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తున్నారు కానీ బట్ టెక్నికల్లీ అది కరెక్ట్ కాదు అన్నది మనకు కూడా తెలుసు. అదే సందర్భంలో 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ తను చేసిన హామీలు కానివ్వండి, తను ఇచ్చిన ఏవి నెరవేర్చలేదు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు చూస్తున్నారు, ఆల్టర్నేటివ్ పార్టీ వైపు చూస్తున్నారు. అలా చూసినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్న ఇండియా అలయన్స్ మాత్రం మనకు కనిపిస్తాయి. కాబట్టి అక్కడ కూడా ఏమైనా ఆ మార్పు జరిగే అవకాశం ఉందా అన్నది ఇవాళ ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలు వీటన్నింటినీ గమనించిన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకుని కేంద్రంలో ఉన్న అధికారంలోకి వచ్చే పార్టీకి ఓట్లేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 100 రోజుల పాలనలో మరి తనదైన ముద్ర వేశాము మా పార్టీ తరఫున లేదా వ్యక్తిగతంగాని రేవంత్ రెడ్డి గారు భావించినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్లో ఈ ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకుంటాము, కాంగ్రెస్ పార్టీ 100 రోజుల యొక్క పనితీరుకి రెఫరెండంగానే చూస్తామనేటువంటి చెప్పేది ఒక విధంగా చెప్పాలంటే కొంత సాహసమైనది చెప్పాలి ఆ స్టేట్మెంట్. ఎందుకంటే ఇవాళ 100 రోజుల్లోనే మరి ఏ రకమైనటువంటి ఫలితాలు ప్రజలకు అందుతాయి, ప్రజలు ఎంత మేరకు నిర్ణయాలు తీసుకుంటారండి. రెండోది, ఒక బలీయమైన ప్రత్యర్థిగా ఈరోజు జాతీయ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ గారికి ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సానుకూల వాతావరణం వీళ్ళ మీడియా సంస్థలన్నీ కూడా సర్వేల రూపంలో చెప్తున్న విషయాలన్నింటినీ కనుక పరిగణలో తీసుకుంటే కొంత ఎడ్జ్ అనేది క్లియర్గా కనిపిస్తున్న నేపథ్యం. ఇండియా కూటమి ఏదైతే ఉందో దానిలో నుంచి కూడా వివిధ పార్టీలు వివిధ రకాల స్టాండ్ తీసుకోవడం, ఆయా రాష్ట్రాల్లో సొంతంగా ఎన్నికలకు పోతామని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ కూటమిని వాళ్ళు సక్రమంగా ఎంత మేరకు కలిపికట్టుగా ఒక తాటి మీద ఉంచగలుగుతుంది కాంగ్రెస్ నాయకత్వం అనే వాతావరణం నేపథ్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఈ 100 రోజులు ఇంకొకసారి ఇంటరప్ట్ చేస్తాను. ఎందుకంటే ఈడీ కేసు కొద్దిగా అంటే సీరియస్గా మారుతున్న నేపథ్యంలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు షాక్ తగిలిన తర్వాత ఏదైతే తన అరెస్టుని ఆపాలంటూ లేకపోతే అరెస్టు నుంచి తనకు మినహాయింపుని ఇవ్వాలంటూ ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని
కోరుకున్న కేజ్రీవాల్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఇవాళ ఇప్పుడు అక్కడ కేంద్ర బలగాలని అక్కడ మోహరించిన నేపథ్యంలో అరెస్టు జరగబోతుందా రాత్రి అన్నది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. గతంలో కూడా మనం చూసాము కవిత అరెస్టు కూడా సాయంత్రం 5 గంటల తర్వాత జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఏమైనా అరెస్టు జరిగే అవకాశం ఉందా అన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపైన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కోటిరెడ్డి, అసలు ఏం జరుగుతోంది? కవిత అరెస్టు సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన అరెస్టు డిస్కషన్ జరిగింది. ఇవాళ కోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలో అసలు ఏం జరిగే అవకాశం ఉందంటారు? చిదంబరం ఇప్పుడు 15వ తేదీన ఇక్కడ కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ముందు చాలా నాటకీయ పరిణామాలు జరిగినాయి. అలాగే ఉదయం నుంచి కూడా కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇదే తరహాలో అంటే సౌత్ గ్రూప్ కు సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయడం తర్వాత కవితని విచారణ ఒకవైపు కొనసాగుతూ ఉండగా అక్కడ కేజ్రీవాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ నుంచి మినహాయింపు కోరుకుంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించితే హైకోర్టు కూడా అరెస్టుని ఆపలేము, దానికి సంబంధించి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని చెప్పి స్పష్టం చేయడంతో పూర్తి స్థాయిలో ఇక అంటే ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి రక్షణ లేవనేది మనకు స్పష్టమైపోయింది. ఇక ఈడీ ఇప్పటి వరకు కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్ గానే చూస్తూ ఉన్నారు. కేజ్రీవాల్ ఇంట్లో ప్రస్తుతం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులంతా కూడా చేరుకున్నారు. పూర్తిగా ఇప్పుడే సోదాలు ప్రారంభించారు. అక్కడ సౌత్ కు సంబంధించినటువంటి ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అంటే బహుశా ఇప్పుడు సోదాల పేరుతోటి కొనసాగించినప్పటికీ ఏ అర్ధరాత్రి అతను అదుపులోకి తీసుకోవడాన్ని మనం అంటే అది తీసుకునే అవకాశం లేదని చెప్పుకోవడానికి కూడా లేదు. గత కొద్ది రోజులుగా అంటే 2022 నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు జరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం కేజ్రీవాల్ చేస్తూ వచ్చారు. అయితే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి బీజేపీ మొదటి నుంచి కూడా సంసిద్ధత ఉంది. అతని పైన ఏదైతే లిక్కర్ స్కామ్ అయితే ఉందో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఒక అవినీతి మరకన వేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చూసినట్లయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చినటువంటి తరుణం. ఒకవైపు ఇదైతే రెండో వైపున కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అవినీతి కుటుంబ పాలన అంటూ మోడీ ఒకవైపు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే మరోవైపు నుంచి ఆపు విస్తరించుకుంటూ వస్తోంది. ఢిల్లీతో పాటు పంజాబ్ వంటి చోట్ల అధికారాన్ని దక్కించుకుంది. బహుశా అది కేవలం ఉద్యమ పార్టీగా ప్రారంభమైనటువంటిది, అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ కావడంతో ఆ పార్టీకి ఈ మరక వేయడం అనేది బీజేపీకి చాలా అవసరంగా కనిపిస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఒకవైపు, రెండో వైపు జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి దాంట్లో కీలక సూత్రధారిగా కేజ్రీవాల్ ఉన్నారు. ఇప్పటికే మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం పైగా అంటే 13 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయడం ద్వారా ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కూడా అవినీతి పరులు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రయత్నం మోడీ వైపు నుంచి జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే కోటిరెడ్డి ఇక్కడ అంటే ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇది ఇప్పుడు అవినీతి మరక వేయడం అన్న దానికన్నా కేజ్రీవాల్ ఎందుకో ఇది లేట్ అయినంత మంచిది, ఎలక్షన్లకు ఎంత దగ్గరగా తన అరెస్ట్ జరిగితే తనకు అంత ఎక్కువ సింపతి వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను కూడా కొన్ని విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేస్తే ఢిల్లీలోను ఇప్పటికే పంజాబ్ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిపైన చర్చలకు తెరతీసేలాగా కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. సో అది బీజేపీకి రాజకీయంగా ఏమాత్రం నష్టం చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చెప్పుకోవాలంటే కొంతవరకు బీజేపీకి ఇది నష్టం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే అంటే ఆపు అధికారంలో ఉందో అధికారంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కొంతవరకు నష్టం కలిగించేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా వాళ్ళ ఇప్పుడు రెండే ప్రత్యర్థులు, ఇండియా కూటమి లేదు అంటే ఎన్డీఏ కూటమి, 2 కూటములు మాత్రం పోటీ జరుగుతోంది. ఈ 2 కూటములు ప్రధానంగా చర్చలోకి వచ్చినప్పుడు మోడీ ప్రచారంలో దీన్ని ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఆ నష్టానికంటే కూడా దేశవ్యాప్తంగా కలిగేటువంటి ప్రయోజనాన్ని, విస్తృత ప్రయోజనాన్ని ఆశించే బీజేపీ వ్యూహం ఉంటుంది. కానీ ఆ 2 రాష్ట్రాల్లో ఏదో జరుగుతుందనేది ఒకటి. రెండోది ఇప్పటికే ప్రజల్లోకి ఇది కుంభకోణం జరిగింది అనేటువంటి ఒక ఇండికేషన్ ని ఈడీ ద్వారా తీసుకెళ్లగలిగారు. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టడం చేశారు. 2 రోజుల ముందే ఆల్రెడీ ఈడీకి సంబంధించి హై ప్రొఫైల్ వ్యక్తులని అరెస్టులు ఉంటాయి అని చెప్పి చెప్పడం కూడా కేజ్రీవాల్ అరెస్ట్ కి మేము సానుకూలంగా ఉన్నాం అనేది ఇండైరెక్ట్ గా ఇంటి ఇచ్చేసే ఇది చేస్తున్నారు. సో 2 రాష్ట్రాల్లోనూ కొన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇబ్బంది కలుగుతుంది అనే దాని మీద దేశవ్యాప్తంగా కలిగేటువంటి ప్రయోజనాన్ని బీజేపీ వదులుకుంటుందని మనం చెప్పుకోలేము. సో ఈ కారణంగానే బహుశా ప్రయత్నం జరుగుతుందనేది అనుకోవచ్చు. అయితే ఫైనల్ పాయింట్ చెప్పండి, ఎందుకంటే అవినీతి వ్యతిరేక పార్టీగా వాళ్ళు
వచ్చారు ముందుకి. ఆల్మోస్ట్ అవినీతి వ్యతిరేకంగానే అవినీతి రహిత పాలన మేము అందిస్తున్నాము అనే విధంగానే దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ వచ్చారు. మోదీ మొదటి నుంచి మాట్లాడుతుంది అవినీతి లేకుండా మేము పాలన సాగిస్తామని చెప్పేసి. గతంలో అధికారంలో ఉన్న పార్టీలలో అన్ని పార్టీల మీద ఈ అవినీతి మరకను వేయడం ద్వారా ఒకవేళ నిజంగానే నిజాయితీగా మీకు పాలన అందాలి అంటే కేవలం బీజేపీకి మాత్రమే ఓటు వేయాలి అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా ఏమైనా అనుకోవచ్చు దీన్ని? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటిల్లో కూడా చాలా కుంభకోణాలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు ముందు కర్ణాటకలో వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో జరిగినటువంటి అన్ని కూడా మనకు తెలుసు. అయితే జాతీయ స్థాయిలో వాళ్ళు మరక రాయకుండా జాగ్రత్త పడి దాన్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేసేటువంటి అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడో జరిగినటువంటి హర్షద్ మెహతా కుంభకోణం దగ్గర నుంచి బోఫోర్స్ కుంభకోణం, యూరియా కుంభకోణం, ఇలా వరుసగా ఎన్నో కుంభకోణాలు, 2G స్పెక్ట్రమ్ అని చెప్పి ఎన్నో కుంభకోణాలు మనం వింటూ వచ్చాం. సో కాంగ్రెస్ పార్టీకి మేము అవినీతి రహిత పరిపాలన అందిస్తాము అని చెప్పుకునేటువంటి అవకాశం ఎక్కడా లేదు. దానికి పైగా కుటుంబ పాలన అనేటువంటి ఒక ముద్రను వేసేసి మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రచారాల్లో కూడా ఈ రెండే కనిపిస్తాయి. మోడీ ప్రధానంగా చెప్పేది కుటుంబ పాలన వ్యతిరేకం, అవినీతి రహిత పాలన అనేటువంటిది చెప్తున్నారు. సో ఇప్పుడున్న వాటిల్లో ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆపుకు సంబంధించినంత వరకు మాత్రం ఆ ట్యాగ్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా మరకలు లేకుండా వస్తుంది. ఇప్పుడు దీన్ని వేయడం వల్ల ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నిటికీ ఏదో ఒక కుంభకోణంలో ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ ప్రయత్నం చేసి ఆ విధంగా దీన్ని కూడా అందులోకి తెచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటిరెడ్డి. అయితే ఇప్పుడు మనం దీని మీద ఒకసారి ఒక కమెంట్, అంటే మన ప్యానల్తో కూడా దీని మీద ఒక కమెంట్ అడుగుదాం. లింగం యాదవ్ గారు, చూస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మీద ఈ అవినీతి మరకను వేసే ప్రయత్నమో లేకపోతే ఉన్న అవినీతిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. ఇవాళ నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఒకవేళ సన్నాహకాలు జరుగుతున్నాయన్న నేపథ్యము, మొన్నటికి మొన్న కవిత అరెస్టుని మనం అబ్జర్వ్ చేసిన పద్ధతి, ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందంటారు? నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ దేశంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ ప్రధానంగా కూడా వాళ్ళ పార్టీలో చేసినటువంటి అవినీతి ఎవరు చేసినా కూడా శిక్షించాలండి. ఇవాళ ఏ పార్టీ అయినా కూడా ఈ దేశ పౌరులు కూడా అవినీతిని ఎవరు సహించరు. అయితే ఇక్కడ జరుగుతుంది, మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కవిత అరెస్ట్ అనేది, కవిత లిక్కర్ స్కామ్లో దొరికిందనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కాదు, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా అందరూ చెప్పారు. అయితే మరి ఇవాళ 2 సంవత్సరాలు కూడా డిలే చేసి ఎలక్షన్ టైంలోనే ఎందుకు అరెస్ట్ చేశారు? దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే మరి ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు మనీష్ సిసోడియాని ఆధారాలు దొరికినాయి, ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడు మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయాలి? సో దీన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అంటే దీని వెనుక ఏం జరుగుతుంది అనేది, ఎవరి కుట్ర ఉంది, ఎందుకు నీ దగ్గర ఆధారం ఉన్నప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేయాలి? రెండోది, ఇవాళ దేశంలో ఇవాళ చాలా మంది నాయకులు బీజేపీ నాయకులు పార్టీలో జాయిన్ అయితే అవినీతి కనబడదు. ఇవాళ మన తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే ఇవాళ సుజనా చౌదరి గారు, అదేవిధంగా సీఎం రమేష్ గారు, ఇవాళ బీజేపీ జాయిన్ కాక ముందుకు వాళ్ళ మీద ఈడీ రైడ్లు, ఐటీ రైడ్లు అన్ని జరుగుతాయి. బీజేపీలో జాయిన్ అయితే రైడ్లు ఉన్నాయి. ఇవాళ దేశంలో కూడా చూడండి, ఇవాళ ప్రధానంగా బీజేపీ నాయకుల మీద ఎక్కడైనా రైడ్లు జరిగినాయండి? ఇవాళ బీజేపీ నాయకులు ఎన్ని అవినీతి చేయలే, ఇలా ఆ అవినీతి బయటికి రాదు. ఎంతసేపు ఆపోజిషన్ నాయకులు. అంటే నేను ఏమంటున్నా అంటే చట్టం కూడా ఇవాళ దేశంలో అవినీతి ఎవరు చేసినా కూడా వాళ్ళని శిక్షించాలి. అది దాంట్లో ఎలాంటి అనుమానాలు. అయితే నేనేమంటే ఇవాళ బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఇవన్నీ కనబడాయి. అదే కదా, అది ప్రధానంగా వచ్చింది. ఇవాళ ఒక్కటి చూడండి, ఇవాళ ఈడీ రైడ్లు, ఐటీ రైడ్లు, సిబిఐ రైడ్లు ఎవరు మీరు చేయండి? ఇవాళ 10 సంవత్సరాలుగా ఎక్కడైనా బీజేపీ నాయకుల మీద జరిగినాయా? వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే ఏదో అంటూ మన చిన్నప్పుడు ఏదో నిర్మా సోప్లే కాల దాంట్లో జాయిన్ అయితే కథం అంత క్లియర్ అయిపోతుంది. పక్క పార్టీలు ఉంటే రైడ్లు జరుగుతాయి. మరి ఎలక్షన్ ముందే ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎస్, సత్య చౌదరి గారు, ఇక్కడ చాలా క్లియర్గా మిగిలిన వాళ్ళందరినీ అవినీతి పరులు అని చెప్పే క్రమంలో ఒకవేళ నిజంగా అవినీతి పరులు అయితే మీ పార్టీలోకి రాగానే వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మలాగంతా శుద్ధంగా మారిపోతారా అన్న ఒక ఆరోపణ రెగ్యులర్ వినిపిస్తుంది. ఇప్పుడు అంటే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఇంత లాస్ట్ మినిట్లో ఇలాంటి అరెస్టులు చేయడం ద్వారా కేవలం రాజకీయాల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి లేదు అన్నది మరొక వాదన వినిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు వాదనలు ఎన్నెన్నో వాదించుకోవచ్చండి, కానీ ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు కోర్టు చట్టాల దృష్టిలో ఏదైతే దోషులుగా మిగిలిన వాళ్ళకైతే చట్టాల నుంచి అయితే తప్పించుకునే అవకాశాలు అయితే లేవు కదా. చట్టాలని వాళ్ళు ఉల్లంఘించిన, చట్టాలను గౌరవించకపోయినా వేలాది మంది మీద కేసులు పెట్టారు కానీ అదే చెప్తున్నా నేను. ఈ రోజు ఆయన మన కాంగ్రెస్ నేతనా మరి ఎవరో నాకు ఐడియా లేదు. మరి ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటారు, వాళ్ళ పార్టీల కోసం చేర్చుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? ఈ రోజు అధికారంలో రావడానికి బీజేపీ నాయకులు పార్టీలో జాయిన్ అయితే అవినీతి కనబడదు చెప్పుకోవడానికి చేర్చుకుంటున్నారా?
అది కాదండి, అది రాజకీయం అన్నది వేరే. ఏడ రాజకీయం అండి, మరి ఎవరి మీద చేసిరు చెప్పండి. నీకు దమ్ముంటే బీజేపీ నాయకులు ఎంతమంది బీజేపీ నాయకులు అవినీతి ఇవాళ ఇవాళ ఆదర్శ కుంభకోణం చెప్పారు. అదే మరి అశోక్ చవాన్ నీ పార్టీ ఎట్లా చేసుకున్నావు? మీరే కదా అన్నది. అంటే మీ కనీసం అవగాహన లేదు. కనీసం మీ పార్టీలో ఏం ఇప్పుడు ఒకసారి ఆదర్శ కుంభకోణం అని చెప్పారు, మరి అదే అశోక్ చవాన్ ఇవాళ మీ పార్టీలో ఎట్లా చేసుకున్నారు? మరి అంటే బీజేపీ నాయక పార్టీలో జాయిన్ అయితే అవినీతి కనబడదు. మాట్లాడతారండి మీరు, మాట్లాడండి. మధ్యప్రదేశ్ లో ఎంత అవినీతి జరిగిందండి? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. రైట్, సత్య గారు గవర్నమెంట్ వచ్చింది మీదే కదా. మరి మీరంతా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే టీఆర్ఎస్ నాయకులు అందరూ ఆరోపణలు ఎదుర్కొంటే మీరందరూ రైట్, దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని గురించి డిస్కస్ చేద్దాం. మీరు ముందు తెలుసుకోవాలి. అందుకే ఎంక్వైరీ కమిషన్ వేసాం. ఎంక్వైరీ కమిషన్ వేసాం. నువ్వు వెయిట్ చేయండి. ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తాయి. మీ వెనకాల ఎంత ఉందో చూసుకోండి ముందు. మీరు 10 సంవత్సరాలుగా ఏం చేసిరు అది చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడండి? నువ్వు ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు మాట్లాడుతున్నావా? ఎన్ని కొత్త కంపెనీలు పెట్టి మాట్లాడుతున్నావా? ఎన్ని ఐఐటీలు పెట్టి మాట్లాడుతున్నావా? అవి మాట్లాడరు. విద్వేష రాజకీయాలు. రైట్ రైట్ లింగం గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. సత్య చౌదరి గారు డిబేట్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. చెప్పండి. ఓవర్టేక్ చేసి నేను వెళ్ళిపోతా. చెప్పండి. మన ప్యానెల్ ఉన్నప్పుడు ఒకరికి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు మాట్లాడితేనే మర్యాద ఉంటుంది, మనకు ఆ మర్యాద ఉంటుంది. రైట్, చెప్పండి. ఇప్పుడు మీరు అవినీతి మరకలు అన్ని పార్టీల మీద వేస్తున్నారు, కానీ అదే మరకలు ఉన్న వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళ మీద ఉండవు. అంతేకాకుండా వేలాది కేసులు ఇప్పటికే రిజిస్టర్ అయినాయి కాబట్టి మరి ఒక్కరిని కూడా కన్విక్ట్ చేయలేదు ఇప్పటిదాకా. కేవలం బెదిరింపు రాజకీయాలు లేదా కక్ష సాధింపు రాజకీయాలకు మాత్రమే ఈడీని సిబిఐని వాడుతున్నారు అన్నది మీ మీద ఒక ఆరోపణ. ఆరోపణలు ఇప్పుడు నేను కూడా చేస్తున్నా అండి. ఇప్పుడు నేను ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళని కూడా ఆరోపిస్తున్నాను. వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఉందో మేము ఫస్ట్ మీ పార్టీ గురించి చెప్పండి. కాంగ్రెస్ గురించి కూడా మనం ప్రశ్నిద్దాం. వాళ్ళకైతే ఒక న్యాయము, పక్క పార్టీలకు ఇప్పుడు జాతీయ పార్టీ వాళ్ళని కూడా, మరి జాతీయ పార్టీలు ఉన్నప్పుడు మీ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి? మరి ఆ సిద్ధాంతాలు మరి మీరు ఎందుకు ఈ రోజు తుంగలో తొక్కారు? మరి మీరే అంత మంచి సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు, అంత క్రమశిక్షణ గడే వాళ్ళైతే ఈ రోజు బిఆర్ఎస్ నుంచి వస్తున్న నాయకులకి గేట్లు ఎందుకు తెరిచారు? ఈ రోజు వాళ్ళకి ఎందుకు సీట్లు ఇస్తున్నారు? వాళ్ళని ప్రశ్నిద్దాం. కానీ ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ సమయంలో కవిత అరెస్ట్ వల్ల కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల మీరు నష్టపోయారనే ఒక రీజన్ తోనే ఇప్పుడు ఆగమేఘాల మీద ఆమెను అరెస్ట్ చేశారు అన్నది ఒక వాదన వినిపిస్తుంటే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు చాలా మంది కేంద్రంకి సంబంధం లేదు. ఈ రోజు ఏదైతే ఈడీ అన్నది అదొక స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఒక సంస్థ. వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు తప్ప మేమేదో చెప్పామని చెప్పడం కాదు. ఎందుకు పనిచేస్తుందండి? రవీంద్ర గారు అది తప్పు మాటలు. అలాంటి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సత్య గారు 1 minute ప్లీజ్. రవీంద్ర గారు ఇక్కడ ఒక విషయం గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో సరే వారు ఏ విధంగా మాట్లాడినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక ఇరుకును పడేటువంటి పరిస్థితి ఏమైందంటే, ఒక పక్క కవిత అరెస్ట్ని స్వాగతించక తప్పని పరిస్థితి. ఎందుకంటే మరి ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి, మేమే అధికారంలోకి రావాలనుకున్న నేపథ్యంలో ఎన్నికల ముందు చాలా తీవ్రమైనటువంటి స్వరంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కవితని కానీ కేసీఆర్ని కానీ కేంద్రం అవినీతి బయటపెట్టి వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలా, చర్యలు తీసుకోవాలని చెప్పి పదే డిమాండ్ చేసిన విషయం కూడా మనం గమనించాలి. అదేవిధంగా మరి ఎన్నికలలో లబ్ధి పొందడం కోసమే అనేది ఒక వాదన ఈరోజు తెర మీద తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఎన్నికల లబ్ధి కోసమే అయితే మరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా తీవ్రంగానే పోరాడినటువంటి బీజేపీ పార్టీ ఎన్నికల ముందే కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంటే చేసి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి తామే తెలంగాణ ఒక ఆలోచన వచ్చు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీలకు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా మల్లారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొని మరి డీకే శివకుమార్ గారిని కర్ణాటక వెళ్ళి కలిసి రావటం, అంటే ఆయన మీద అనేక రకాలైనటువంటి భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు హైదరాబాద్ లో వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరి ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ప్రసన్నం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ కి ఇక్కడ కవిత అరెస్ట్ ని స్వాగతించక తప్పని పరిస్థితి, అట్ ది సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రనేమో ఖండించాల్సిన పరిస్థితి. మరి ఈ రకంగా కొంత వాళ్ళకి డైలమా పరిస్థితి ఏర్పడింది కూడా మనం గమనించాలి. అయితే ఓవరాల్ గా ఇక్కడ ఒకటి చూసుకున్నట్టు ఏమవుతుందంటే, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నా ఒక పాయింట్. ఇప్పుడు ప్రజలు అసలు అవినీతి అంశాన్ని ఎంత మేరకు పరిగణలోకి తీసుకొని ఓట్లు వేస్తున్నారనే అంశాన్ని
నిరాశజనకంగా ఉన్నాయనే విషయం కూడా మనం 200% నిజంగానే అవినీతి అన్నదే ఎందుకంటే ఓట్లు వేసేందుకు ప్రాతిపదిక అయితే ఇవాళ దేశంలో ఉన్న 80% మంది నాయకులు ఎవరు ఎవరైతే బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకే కాస్త అనుకూలంగా ఎస్ రవీంద్ర గారు పార్లమెంట్ కి అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉండొద్దు. వాసులు ఉంటే అటు మొక్కుతున్నారా అనేటువంటి అనుమానం వచ్చే విధంగా 100% అదే అన్న కూడా ప్రజలు అవినీతిని అనే దాన్ని ఖచ్చితంగా అందరూ వాళ్ళు ఆ క్యాల్కులేషన్ నుంచి తీసేసినట్టే ఉంది. లేకపోతే నిజంగానే అలాంటిదే జరిగేలాగైతే 80% మంది నాయకులు ఇవాళ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. ఇది కేవలం ఏంటంటే ఒక ఎన్నికల వాగ్దానంగా లేకపోతే ఎన్నికల్లో మాట్లాడడానికి ఒక అంశంగా పనికొస్తుంది తప్ప దాని ఫలితాలు ఏ మేరకు బ్యాలెట్ బాక్సులోకి వచ్చేటప్పటికి వస్తాయి. దాని ఆధారంగానే ఇతను అవినీతి పరుడా, ఇతను నిజాయితీ పరుడా, ఇతనికి ఓటు వేయొచ్చా లేదా అని నిర్ణయం చేస్తున్నట్టుగా మాత్రం ఎక్కడ ఫలితాల్లో మనకు సరళి కనిపించడం. ఎస్ కర్నె అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకులు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు డిబేట్లో. అరవింద్ గారు, ఇవాళ చూసినాం కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. జరిగే అవకాశం ఉందంటూ అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కవిత అరెస్టు, ఆ తర్వాత తదితర పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎలాంటి స్టాండ్తో ముందుకెళ్తుంది అనుకోవచ్చు? హలో సార్. అరవింద్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీ ప్యానల్లో ఉన్నటువంటి ప్రజలకు మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. అరవింద్ గారు గుడ్ ఈవినింగ్, స్వాగతం సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చిక్కినాక 105 రోజుల నుంచి వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కేసీఆర్ అరవింద్ గారు ఫస్ట్ మనము ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన డిస్కషన్ ఆ పాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మన రెగ్యులర్ టాపిక్లోకి వెళ్దాం. కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారనే అంచనాలు ఉన్న నేపథ్యంలో కవితను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీటన్ని క్రోడీకరించి మీ విశ్లేషణ చెప్పండి సార్. ఓకే, అయితే నేను చెప్పొచ్చేటువంటి అంశం ఏంటి అని అంటే సార్, ఈడీ కానివ్వండి లేకుంటే సిబిఐ ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఎవ్రీ టైం చేసేటువంటి ప్రక్రియలో ఇదొక భాగం సార్. ఇది కొత్తగా వాళ్ళు ఏం చేయట్లేదు సార్. దయచేసి వీళ్ళు మొన్న కవితక్క గారి పైన ఎట్లాంటి ఆధారాలు లేకుండా కవితక్క గారి పైన చేసినా, ఇవల్ల లేదు కేజ్రీవాల్ గారి పైన చేసినా, గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అనేక రాష్ట్రాల్లో చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎంతసేపు అధికారం కోసం లేదు ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి క్రమంలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడొద్దు అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అదే తరహాలో వీళ్ళందరూ కూడా ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సార్. కానీ ఇది ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో స్వేచ్ఛ ఉండాలి, అన్ని ప్రజల గొంతులు వర్ధిల్లాలి. కానీ అట్లాంటి పరిస్థితి లేకుండా దానికి భిన్నంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే చోటు చేసుకున్నాయో రాష్ట్రంలో కానివ్వండి లేదు దేశంలో కానివ్వండి, ఇది చాలా దౌర్భాగ్యం సార్, చాలా దౌర్భాగ్యం. నిజంగా నేనేమంటాను అంటే ఒక మహిళను గతంలో నిజంగా ఇది గత 2 సంవత్సరాల నుంచి గడుస్తా ఉన్నది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాక అది అధికారం మేము కోల్పోయిన తర్వాత ఇవాళ లోక్సభ ఎన్నికలు మన ముందున్నప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని అంటే అప్పుడే అర్థమవుతా ఉన్నది ఏం చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఏ చిన్న పిల్లని అడిగినా కూడా చెప్తారు సార్. కాబట్టి అయితే ఇప్పుడు ఇక్కడ కీలకంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మీరు ఓ సైడ్ అటు ఓవైపు చూస్తే 9.5 సంవత్సరాల మీ పాలనను ప్రజలు తిరస్కరించి ఇవాళ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ముట్టజెప్పారు. మీరేమో పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రాతినిధ్యం ఉండాలి, మనకు మెజారిటీ సీట్లు దక్కితే అక్కడ మన వాయిస్ వినిపిస్తుంది అని మీరు కొత్త వాదంతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రజామోదం దొరుకుతుందంటారా? సార్ 100% సార్. ఈ 100 రోజులలో జరిగినటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళు కేవలం సార్ ఒక చిన్న అంశమే సార్, పెద్ద వాటిని లోకి పోకుండా ఒక చిన్న అంశాన్నే మనం పరిణోకి తీసుకుంటే ఇవాళ మీ టీవీ చర్చలోకి నేను రాకపోవడానికి గల కారణం అంటే నేను లైవ్ లోకి రాకపోవడానికి కారణం మా ఇంట్లో పవర్ లేదు. ఇప్పుడు ఓకే పవర్ పోయి అర్ధగంట సేపు అయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో మీరు ఒకవేళ చూసుకున్నట్లే కనుక మీ టీవీ కెమెరాలను ఒకవేళ పంపిస్తే గనక మీకే అర్థమవుతుంది. ఎక్కడ బ్రదర్ ఎక్కడ పోయింది, ఎక్కడ చెప్పు, నువ్వు ఎక్కడ పోయిందో చెప్పు. మరి ఇంత వేగ్గా అబద్ధాలు మాట్లాడితే ఎట్లండి? ఎంత ఎక్కడ వేగ్గా మాట్లాడతారు? ఏ విలేజ్ లో పవర్ పోయిందండి చెప్పండి. మరి
ఏం మాట్లాడతారండి? కనీసం మనం ఒక విజ్ఞులుగా సభ్య సమాజం చూస్తుంది, ఇంత వేగ్గా నువ్వు ఎక్కడో కూర్చొని ఫోన్లో ఎన్నో మాట్లాడుకుంటా పవర్ పోయిందని చెప్తే ఏం మాట్లాడతారండి? మనం ఒక సమాజం చూస్తుంది, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం మరి అంత వేగ్గా నువ్వు ఎక్కడో ఫోన్లో ఆన్లైన్ లో ఎక్కడో కూర్చొని మాట్లాడితే అవకాశం ఇవ్వాలి. ఇంత వేగ్గా మాట్లాడితే ఇంత వేగ్గా మాట్లాడితే ఎట్లండి? బెదిరిస్తున్నారంటే ఇదా రైట్. ఇక మీరే బీజేపీ మీరు అరవింద్ గారు నేను ఆయన ఒపీనియన్ చెప్తున్నాడు, ఆయనకు జరిగింది చెప్పినప్పుడు వినాలి తప్ప చెప్తున్నా ఎక్కడ పోయిందో చెప్పమని అంటున్నా. ఎక్కడ పోయిందో చెప్పని తెలుసుకోవాలి కదా మరి. ప్లీజ్. ఎస్ అరవింద్ గారు 1 by 1 మాట్లాడితే Yes, yes, అరవింద్ గారు చెప్పండి. గొప్పగా జరగాలి అని అనుకుంటే మాత్రం 1 by 1 మాట్లాడితే అర్థమవుతుంది. ప్రతి అంశం చర్చ జరగాలి. ఇప్పుడు అలా కాదు. లింగం గారి డౌట్ ఏంటంటే, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? మీరు కరెంట్ పోయిందన్నారు కదా, అది మీరు సిటీలో ఉన్నారా లేకపోతే ఏదైనా పల్లెటూరులో ఉన్నారా ఏంటి? మేము పల్లెటూరు ఏం కాదు సార్, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో మేము ఉన్నాం. అయితే నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే సార్, మొన్న ఒక 15 రోజుల క్రితం రావుల లింగయ్య అనేటువంటి వ్యక్తి రాత్రిపూట కరెంట్ వస్తే బాయి కాడికి పోయేటువంటి క్రమంలో కందీలు పట్టుకొని పోతుంటే తాము కాటుతోని మరణించినటువంటి సందర్భం ఉంది సార్. ఆ రోజు ఒకవేళ ఇట్లాంటి దుస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఆ రోజు 24 గంటల కరెంటు ఎంత గొప్పగా ఉండేనో, 1 నిమిషం అన్నా కూడా కరెంటు పోయినటువంటి పరిస్థితి లేదు సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమొస్తుంది అంటే, కరెంటు పోతుంది, రైతుల ముఖంలో ఆనందం పోతుంది, ఇవాళ రావణ కాష్టమైతుంది అనేటువంటి దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ సార్. కానీ అంటే మీరు చెప్తున్న పాయింట్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినవి అయితే డెఫినెట్లీ మీరు చెప్పినవి ప్రజలు కూడా కన్సిడర్ చేస్తారేమో. కానీ ఇప్పుడు జరగబోయేది పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీలు వస్తారు. ఎంపీలు వచ్చిన తర్వాత అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఒకవేళ వస్తే వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర నిధులను వాటిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే వీళ్ళు వెళ్ళి పార్లమెంట్లో కొట్లాడి తీసుకొచ్చే క్రమంలో ఆ ప్రభుత్వాలు ఏదైతే మన ఫెడరల్ వ్యవస్థలో పైన ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా కింద ప్రభుత్వానికి సహకారం అందించాలి కాబట్టి ఆ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది అన్నది వాళ్ళు వాదిస్తున్నారు. మీ పార్టీకి సీట్లు ఇవ్వడం ద్వారా ఏంటి లాభం? మంచి ప్రశ్న సార్. నేను అనేది మీరు ఏదైతే నాకు వేసినరో అది మంచి ప్రశ్న. నిజంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ని, ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ అనుకున్నప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను ఒక అంశాన్ని పదే అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన సార్. తెలంగాణ వాదాన్ని మనం తెలంగాణకు పరిమితమై మాట్లాడుకున్నప్పుడు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ గళాన్ని, తెలంగాణ వాదాన్ని వినిపించేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీయే సార్. ఇవాళ ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి. కడుపు నొప్పి బాధ కన్నతల్లికి తెలుస్తుంది కానీ మంత్రసానికి తెలియదు. కాబట్టే ఇవాళ అనేక సందర్భాల లోపల పార్లమెంటులో, ఉభయ సభల్లో జరిగినటువంటి అనేక ప్రశ్నోత్తరాల సందర్భంలో తెలంగాణ గురించి మాట్లాడినటువంటి ఏకైక పార్టీ అది కేవలం బీఆర్ఎస్ పార్టీ. కానీ అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో లేరు. ఇప్పుడు ఇవ్వడం ద్వారా ఏంటి ప్రయోజనం ఏంటి అన్నది కదా. ఇప్పుడు మీరు నేను అధికారము అనేటువంటి మాటని 1 నిమిషం పక్కకు పెడితే, కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక హామీలు 10 ఏళ్లలో మీరు ఏం సాధించలేంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి లేదా విపక్షంలో ఉండి ఏం సాధించగలుగుతారు అనేది కదా ప్రశ్న. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో మీరు ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని మీరు అప్పట్లో మీరు మెయింటైన్ చేశారు. దాని కారణంగానే చాలా వరకు రావాల్సిన నిధులు రాలేదు అన్నది బీజేపీ పార్టీ చాలా సందర్భాల్లో మెన్షన్ చేస్తూ వచ్చింది. సార్ దయచేసి అదే విషయాన్ని చెప్తున్నా కదా సార్. నేను చెప్పే విషయం కూడా అదే కదా సార్. ఇవాళ ఎస్సీఐ ద్వారా కొనాల్సినటువంటి అవసరం ముమ్మాటి కేంద్రం ఉంటుంది సార్. ఆ విషయంలో మేము కొట్లాడినాం. రైతు వ్యతిరేక చట్టాల గురించి మేము కొట్లాడినాం. అనేక సందర్భాల్లో విభజన చట్టంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సినటువంటి అనేక సందర్భాల్లో పలుమార్లు లేఖలు రాయడం, పలుమార్లు కలిసి స్వయంగా కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తులు కూడా చేసే పరిస్థితి ఉంది. కేవలం
ఇవాళ సవతి తల్లి ప్రేమని మాత్రమే చూపించింది బీజేపీ పార్టీ, కానీ Right. ఎన్నడూ కూడా కన్న తల్లి పాత్రని పోషించలేదు. ఒకవేళ పోషిస్తే ఇట్లాంటి దుస్థితి మనకు వచ్చేది కాదు అనేటువంటి విషయాన్ని కదా మేము ఎస్ ఎస్ వివరిస్తున్నాం ఎస్ ఇవాళ. ఎస్ సత్య చౌదరి గారు ఇక్కడ మీకే ఇది, ఎందుకంటే గతంలో అంటే మీరు 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించి అంటే మీరు 4 ఎంపీలు ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి తీసుకోవాల్సిన నిధుల్లో మీరు స్పెసిఫిక్గా ఏమంటారు ఇనిషియేటివ్ తీసుకొని చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. అంతేకాకుండా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీతో మీకున్న కోపాన్ని చూపిస్తూ ప్రజల దగ్గర నుంచి అంటే ధాన్య కొనుగోలుకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఆ పేమెంట్లకు సంబంధించిన విషయాలు చాలా విషయాల్లో ఆ కోఆర్డినేషన్ కనిపించలేదు అన్నది ఒకటి వినిపిస్తుంది. ఇవాళ మీకు ఎక్కువ శాతం సీట్లు ఇస్తే ఇక్కడ మరొకసారి అధికారము మీ పార్టీ కాకుండా వేరొక పార్టీ ఉంది కాబట్టి మరొకసారి ప్రజలకు అదే అన్యాయం జరిగే అవకాశం ఉందేమో అన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది. దానికి ఏం మీరు సమాధానం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాండి, ఈ రోజు ఏదైతే 24 గంటలు కరెంట్ అన్నది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడం కానీ, ఇదంతా కూడా వీళ్ళు చెప్పుకోవడానికి ఎలా సాధ్యమైంది? కేంద్రం నుంచి మేము ఇచ్చినటువంటి నిధులే కదా. ఈ రోజు కేంద్రం నుంచి ఎన్ని సబ్సిడీలు ఇవ్వలేదు, మేము ఎన్ని రకాలుగా మేము ఇస్తే ఈ రోజు ప్రతిదీ మేము ఇవ్వలేదంటే కేంద్రం నుంచి ఏ నిధులు రాకపోతే వీళ్ళ నీలమాడిగల నుంచి తీసుకొచ్చి ప్రజాపాలన చేస్తారా? లేకపోతే వీళ్ళ తాతలు ముత్తాతల ఆస్తులు అమ్ముకుని వచ్చి ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా? ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక విద్యార్థులు ఉద్యోగాలు భర్తీ చేసుకోవడంలో జాక్యం చేశారు. ఈ రోజు 100 రోజుల పాలన అని చెప్పుకుంటున్నారు. మేము 4 ఎంపీలు ఉంటేనే మేము ఇంత అభివృద్ధి తీసుకొచ్చాము, ఇంత డెవలప్ చేసుకొస్తున్నాం. ఈ రోజు తెలంగాణలో కానీ కేంద్ర ప్రభుత్వ వాటా సంగతి వేరు, స్పెషల్ ప్రత్యేక నిధుల గురించి ఈ రోజు మాట్లాడుతుంది, ఈ రోజు అందుబాటులో ఉంటుంది మా ఎంపీలు, ఈ రోజు మా కార్యకర్తలు, మా నాయకులు. రైట్. ఈ రోజు నేను చెప్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారంలోకి వచ్చి రైతులు ఈ రోజు అలో లక్ష్మణ అని చెప్పి ఏడుస్తుంటే పంట చేతకు రాకుండా చేతికి వచ్చే టైంలో పంట పోగొట్టుకుంటే ఏ ఒక్కళ్ళు కూడా వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం కానీ, వాళ్ళకి ఒక భద్రత ఇవ్వడంలో కానీ వీళ్ళు విఫలమైనటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళకు ఉంది. రైట్. కానీ ఇక్కడ మరొకసారి అదే సమస్య. మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఎంత చెయ్యాలో అంతకు 3 ఇంతలు చేసి చూపిస్తామని చెప్పి ఈ రోజు భాజపా నుంచి బాజాప్లో చెప్తున్నాం. రైట్. అరే లింగం గారు, ఇవాళ మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్నాడు, బహుశా పేరు అరవింద్ అనుకుంటా. మిత్రమా, నువ్వు ఎక్కడ కరెంటు పోయిందో చెప్తే, ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆగండి అండి, మీరు ఏం చేసిరో 10 సంవత్సరాల కనీసం ఒక పదవి ఒక పోస్ట్ ఏం చేసిరో చెప్పలే. మీరు మాట్లాడతారండి. నువ్వు తెలంగాణకు బీజేపీ నాయకులు మాట్లాడుతుంది, తెలంగాణకు ఏం చేసినో చెప్పు. నీకు దమ్ముంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? విభజన చట్టంలో ఆగండి, తెలుసుకో ఫస్ట్. విభజన చట్టంలో ఉన్న హామీలు ఏదైనా అమలు చేసావా? ఏం మాట్లాడతారండి మీరు? అదే చెప్తున్నా, మీరు ఆగండి, మీరు మాట్లాడారేగా, ఆగండి. నీకు ఇంతసేపు నీకు 1 అవర్ డిబేట్ లో కనీసం నువ్వు తెలంగాణకి ఏం చేసినావో ఒకటి గురించి చెప్పలేదు. నువ్వు మాట్లాడతావండి వేగ్గా, మీరు వేగ్గా మాట్లాడ కాదు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ కల్పించావు, ఎన్ని కంపెనీలు తెచ్చావు, నీకు దమ్ముంటే దాని మీద చర్చ పెట్టండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, నువ్వు ఇంతసేపు చర్చలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో ఒకదాని గురించి నువ్వు మాట్లాడినావా? కనీసం దేనికైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే. కానీ మొన్ననే జరిగిన సమ్మక్క సారక్క ఆదివాసీ జాతర కూడా కనీసం నేషనల్ ఫెస్టివల్ గా ప్రకటించని దౌర్భాగ్య స్థితిలో మీ బీజేపీ నాయకులు ఉంది. ఏం మాట్లాడతావండి? ఇద్దరు మాట్లాడుతూ నేనేం చెప్తున్నా అంటే, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుండు, ఇలా పవర్ ఎక్కడ పోతుందో చెప్పే కదా. ఆగండి అమ్మా, మీరు మాట్లాడితే ఇతరులు మాట్లాడినప్పుడు నువ్వే చెప్పావు కదా. వెయిట్ చేయండి, మాట్లాడినప్పుడు కూడా నువ్వు వెయిట్ చేసి ఒప్పుకుండాలి కదా. మీకు మాట్లాడినప్పుడు వెయిట్ చేసి ఒప్పుకుండాలి, ఇదే కదా. ఇప్పుడు మాట్లాడి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇచ్చారు, నేను మాట్లాడి. ఆగండి అండి, మీరు మాట్లాడగలుగుతా, నీకంటే 10 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతా. దేశంలో బీజేపీ ఏం చేసిందో దాని గురించి చెప్పమ్మా. తెలంగాణ గురించి ఏం చేసిందో చెప్పు. తెలంగాణకి ఏం చేసిందో చెప్పు. వెయిట్ చేయండి, అవకాశం నాకు ఇచ్చారు. ఒక నిమిషం. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు,
కరెంటు ఎక్కడ పోవట్లేదు, కొంతమంది ఎవరైనా అధికారులు ఆ విధంగా కట్ చేసినా కూడా చర్యలు తీసుకుంటాం అన్నాడు. ఇవాళ మిత్రుడు మాట్లాడుతున్నారు మరి ఎక్కడ కరెంటు పోయిందో ఎందుకంటే ఆయన ఎక్కడ జూమ్ లో లేడు, లైవ్ వీడియో లేడు అంటే ఎంత వేగ్గా ఈ నాయకులు ప్రచారం చేస్తారంటే ఫోన్ కాల్ మాట్లాడి పవర్ లేదని. ఇప్పుడు ఎట్లా ఎవరు గుర్తించారండి పవర్ లేదని? నువ్వు ఏమన్నా లైవ్ లో వచ్చిపోయినావా అంటే నీ ఎంత వేగ్గా అంటే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు గత 2 అరే ఆగండి, మాట్లాడాలంటే చేస్తున్నటువంటి 100 రోజుల పాలన ఏందో చూసినాక అప్పుడు మాట్లాడదాం ప్లీజ్. నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళ బీఆర్ఎస్ ఆ విధంగా ఎవరు చేసినా కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాడు, పవర్ ఎక్కడ పోవట్లేదు. ఇలా మేము వచ్చిన తర్వాతనే గతంలో తెలంగాణ ఉద్యోగంలో మనం ఏం కొట్లామండి ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ నియామకాల పేరు మీద ఉద్యోగాలు రాక తెలంగాణలో ఎంతమంది యువత చనిపోయారో మన అందరికీ తెలియదు. చనిపోతే కూడా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేసినటువంటి చరిత్ర గత పాలకులు. ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే 30,000 ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా మెగా ఏం మాట్లాడతావు 10 సంవత్సరాలుగా నువ్వు దిస్ ఇస్ నాట్ సి ఐ హావ్ ఎ రెస్పెక్ట్ అండ్ యు డోంట్ మాట్లాడగలుగుతా. ఇవాళ మేము మెగా డిఎస్ చేసాం, మననే గ్రూప్ 1 చేసాం, గ్రూప్ 2 గ్రూప్ 2 చేసాం. నేను సూటిగా బీజేపీ నాయకులు ప్రశ్న 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నావు కదా, ఒకటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? వాళ్ళు ఉద్యోగాలు అడిగితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినండి? నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను. ఎక్కడ పోయినండి 15 ఉద్యోగాల గురించి అడిగితే ఇదే బీజేపీ నాయకులు ఏమంటారు అంటే పకోడీలు వేసుకోండి, పీజీలు పిహెచ్డీలు చేసుకొని ఉద్యోగాల కోసం మాట్లాడితే మీరు పకోడీలు వేసుకోవాలంటారు. ఇంకొకటి విధంగా మాట్లాడారు. వీళ్ళు ఇవాళ తెలంగాణకు విభజన చట్టంలో ఉన్న ఏదైనా హామీలని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏ ప్రాజెక్టుకు తెలంగాణలో జాతీయ హోదా ఇచ్చారు? 1, 2 కాజిపేట రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఏమైంది? అదే విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏమైంది? ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్టును ఇవాళ పక్క రాష్ట్రానికి తరలించకపోయి మరి దీనికి కారణం ఎవరు కదా? ఇదే విధంగా ఇవాళ రైతుల గురించి మాట్లాడు. ఒకటి చిన్న విషయం, దేశంలో ఇవాళ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నడివీధుల్లో కొట్లాడుతుంది ఎవరండి? రైతులు ఎవరు? ఇవాళ కనీసం వాళ్ళకు ముళ్ళ కంచాలు వేసి ఈ దేశానికి అన్నం పెట్టే రైతులని, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులని ఢిల్లీ కూడా ఈ బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు ఒకటే. అరే ఆగండి, మాట్లాడండి. కనీసం నువ్వు ఏం చేసినావో 10 సంవత్సరాలుగా ఏం చేసినావో చెప్పనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ బీజేపీ నాయకులు మళ్ళీ ఎంతసేపు విద్వేష రాజకీయాలు. ఏం విద్వేష రాజకీయాలండి? ఈ దేశానికి కావాల్సిన విద్వేష రాజకీయాలు కాదు, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మహిళలకు ఆ రోజు ఆర్జీఎన్ఎఫ్ ఎంఎన్ఎఫ్ ఇస్తే ఇవాళ దాన్ని కూడా లేకుండా తీసేసి దీని గురించి మీరు ఎక్కడైనా మాట్లాడతారా? ఏ అభివృద్ధి ఎక్కడైనా చెప్పారా? అందుకే నేను ఏం చెప్తున్నట్టు ఇవాళ దేశంలో విద్వేష రాజకీయాలు కాలం చెల్లింది, సెంటిమెంట్ రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే వీళ్ళకు బుద్ధి చెప్పిర్రో బీఆర్ఎస్ నాయకులు కూడా రాబోయేది. మీరు 10 సంవత్సరాలు ఏం చేసారో చెప్పలేను, 100 రోజుల గురించి మాట్లాడతారు. 100 రోజుల్లో నేను ఏం చేసావు నేను చెప్తా. నీకు దమ్ముంటే రెస్పెక్ట్ ఆన్ యూ. అభివృద్ధి గురించి ఇద్దరు రవీంద్ర గారు ఇప్పుడు మన ఫైనల్ కన్క్లూజన్ నేను కూడా అదే అంటున్నా. సరే, ఈ చర్చ రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ సహజమే ఎన్నికల ముందు. ఇంకా ఒకటే ఓవరాల్ గా ఏంటంటే ఈ ఎన్నికల్ని చూసే దృష్టికోణంలో ఒకటి మొన్న అసెంబ్లీ ఎన్నికలను కనుక తీసుకుని విశ్లేషించినట్టయితే మనకు అర్థమైంది ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజల యొక్క వైఖరి ఎందుకు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఓటు వేశారని కనుక విశ్లేషించినట్టయితే అభివృద్ధి అంశం ఆధారంగా తీసుకున్నప్పుడు ప్రజల్లో అంత తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా కనిపించలేదు. కేవలం ప్రభుత్వ పెద్దల యొక్క వైఖరి, వాళ్ళ యొక్క వ్యవహార శైలి పట్లనే ప్రధానంగా
తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏదైతే ఉద్యమ సమయంలో తమకు అండగా ఉన్నటువంటి ఉద్యమకారులను కానీ, ఉద్యోగ సంఘాలను కానీ, ఇతరత్ర తెలంగాణ యువతను కానీ, ప్రజలను కానీ గెలిచిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతోటి ఆ రోజు బలహీనంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కానీ, లీడర్స్ ను కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తోటి అవగాహన తోటి ఆ పార్టీ క్యాడర్ ని, లీడర్స్ ని కానీ తమ పార్టీలో తీసుకోవడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, విద్యార్థులందరినీ పక్కన పెట్టి, ప్రజల మనోభావాలను పక్కన పెట్టి అధికారమే లక్ష్యంగా, అట్లాగే కొంత అహంకారపూరితమైన వైఖరితో పరిపాలన సాగించారనే నేపథ్యంలోనే Yes. ప్రజలు తీర్పిచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది మనం స్పష్టంగా. Yes. ఎందుకంటే పక్క రాష్ట్రంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మెజారిటీ ప్రజల అభిప్రాయంగా చూసుకున్నట్లయితే కొంత అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ కాస్త వెనుకబడింది అనేటువంటి భావన మెజారిటీ ప్రజల్లో మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా కంపారిటివ్ గా తీసుకున్నట్టయితే కొత్త రాష్ట్రం ఏర్పడితే వెనకబడిపోద్ది, చీకట్లోకి పోద్ది, నక్సలిజం వస్తుందని రకరకాల ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చెప్పిన దానికి తీసుకుంటే దాని భిన్నంగా ఇక్కడ అభివృద్ధి పరంగా కొంతమేరకు పరిణామాలు కనిపించాయి. ఆ మేరకు అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో ప్రజలు ఒకంత ఈ అసహన పూరితమైన అహంకార పూరితమైన టీఆర్ఎస్ వైఖరిని కూడా తట్టుకొని కూడా కొంత అక్కడ ఓట్లు వేశారు. Yes. ఫైనల్ గా ఓటర్లు ఫైనల్ కంక్లూజన్ ఏమంటే ఎప్పటికైనా ప్రజలు నేను అనుకుంటున్నది ఏంటంటే టీఆర్ఎస్ ప్రజల యొక్క వైఖరిలో స్పష్టమైనటువంటి మార్పు రావాలని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఫలితాలని విశ్లేషించిన తీరు, దాని పట్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ స్పందించినటువంటి తీరు పట్ల కూడా ప్రజల్లో అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యం. ఎందుకంటే వాళ్ళు ఒకంత ప్రజలకి జవాబుదారీగా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేటువంటిది. Yes. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ తన జాతీయ నాయకత్వం, బలమైన నాయకత్వ నేపథ్యంలో వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో పార్టీగా కాంగ్రెస్ వీళ్ళిద్దరూ కొంత ప్రయత్నం చేసి ఈ ఎన్నికలు నాకు తెలిసినంత వరకు ఒక విషమ పరీక్షగా ఎవరికి ఉండబోతున్నాయంటే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే. Yes. ఎందుకంటే తమ క్యాడర్ ని, తమ యొక్క నాయకుల్ని, తమ యొక్క ఓటర్లని కాపాడుకోవాలంటే ఆ పార్టీ నేతల వైఖరిలో స్పష్టమైన గణనీయమైన వైఖరి కనిపిస్తే Yes. తప్ప ప్రజలు మళ్ళీ ఆ పార్టీని ఆదరిస్తారా లేదనేది Right. మనం ఖచ్చితంగా అరవింద్ చూడాలి. ఈ గారు, దిశగా అరవింద్ ఎన్నికలు గారు. ఉంటాయని భావిస్తున్నాను. అరవింద్ గారు, టైం ఎక్స్రే అయిపోతున్నాము. షార్ట్ గా చెప్పండి, ప్రజలు ఎందుకు మీకు ఓట్లు వేయాలి, ఎంపీ సీట్లు ఎక్కువ మీకు ఎందుకు ఇవ్వాలి, సింపుల్ గా చెప్పండి. సార్, ఇవాళ తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసినప్పుడు, సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి గురించి పని చేసినప్పుడు, వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధితో పని చేసినందుకు ఇవాళ విధ్వంసం నుంచి వికాసం వరకు పోయి తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సబ్బండ వర్గాలకు పని చేసినందుకు, Right. ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాథ్స్ నుంచి యాపిల్ మ్యాథ్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతుల పరిశ్రమలను తీసుకొచ్చినందుకు Right. తప్పకుండా టిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అనేటువంటి పద్ధతులు నేను చెప్తలేను సార్. నేను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను మాట్లాడతలేను, సకల జనుల ప్రజలు మాట్లాడుకుంటున్నాయి. Right. ఇవాళ Right. మాకు ఎట్టికైనా టైం ఎక్స్టెండ్ అవుతుంది. సారీ, నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతాను మీకు. సత్య చౌదరి గారు, లాస్ట్ పాయింట్, ఎందుకు బీజేపీకి ఓటేయాలి? బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఈ రోజు పక్క దేశాల నుంచి కూడా అన్ని దేశాల వాళ్ళు భారతదేశాన్ని గర్వంగా తీసుకొని ఈరోజు భారతదేశంలో పెట్టుబడులు పెట్టినా, ఎలాంటి లావాదేవీలు చేసినా, ఇక్కడికి వచ్చి ఎలాంటి అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడినా, ఇలాంటి ఒక భరోసా అన్నది ఈ రోజు నరేంద్ర మోడీ గారితో సాధ్యమైంది కాబట్టి Right. ఈ రోజు భారతదేశం గర్వంగా చెప్పుకునే ఒక స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారి పాలన కాబట్టి రైట్ మేము భాజపాగా మేము చాలా హుందాగా అడుగుతున్నాం. రైట్ ఈ రోజు మరొక్కసారి మా నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇస్తే ఏదైతే వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాటలు మేము చెప్పడం Right. కాదు, చేసి చూపించడంలోనే మేము ఉండండి ఉంటాము. Right. మేము Right. చెప్పేది చేస్తాం తప్ప అడ్డగుల రైట్ లింగం గారు, ఫైనల్ పాయింట్, ఫైనల్ మీ వర్డ్స్ క్లోజ్ చేద్దాము. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎందుకు ఓట్లు వేయాలి? డెఫినెట్గా అండి. ఇవాళ తెలంగాణలో మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలని వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. సో దాన్ని ఇవాళ చూసుకొని ఇవాళ దేశంలో కూడా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ఈ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. సో అందుకే డెఫినెట్ కూడా ఇవాళ మొన్న ఏ విధంగా తెలంగాణ ప్రజలు నియంతృత్వానికి ఓడించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారో, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఇవాళ దేశంలో పార్లమెంట్ వ్యవస్థకే ప్రమాదం పొంచి ఉంది. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. డెఫినెట్ కూడా ఈ బీజేపీ కూడా బుద్ధి చెప్పి ఈ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ దేశంలో గెలవబోతుంది. తెలంగాణలో 14 పైగా స్థానాలు గెలవబోతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లింగం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు. అలాగే ఫోన్ లైన్లో వచ్చి మీ అభిప్రాయం చెప్పిన కర్నే అరవింద్ గారికి థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.